వందనాలండి. ఈరోజు 20 డిసెంబర్. మనము యేసుప్రభు మేఘాల్లో నుంచి వస్తాడు అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రకటన 1:7లో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని యోహాను చెప్తున్నాడు. యోహాను యేసుప్రభు రెండవ రాకడను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభు రాకడను అందరూ చూస్తారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలుసుకుంటారు. ఆయన వచ్చినప్పుడు సాతాన్ను ఓడించి వారి వారి క్రియలను బట్టి ప్రజలందరినీ తీర్పు తీరుస్తాడు. బైబిల్లో మేఘాలు ఎప్పుడూ దేవునితో కలిపి చెప్తారు. ఎందుకంటే ఈ మేఘాలు మన జీవితంలోని శ్రమలు, దుఃఖాలు లేక విపత్కర పరిస్థితులకు సూచనగా ఉండి దేవుని రాజ్యానికి విరోధంగా ఉన్నట్లుగా ఉంటాయి. మనకు ఈ మేఘాలు లేకుంటే విశ్వాసం అవసరం లేదు. అంటే అంత సాఫీగా జరుగుతుంటే ఇంక దేవుడినే అనుకోం. ఈ మేఘాల ద్వారా పరిశుద్ధాత్మ విశ్వాసంతో కూడిన నడక నేర్పిస్తాడు. మేఘాలు ఉన్నాయి అంటే దేవుడు కూడా ఉన్నాడని మనకు రుజువు. మనకు శ్రమలు, మరణాలు, కష్టాలు వచ్చినప్పుడు ఆ మేఘాలలో నుండి దేవుడు వస్తాడు మనకు అండగా ఉండేదానికి. సూర్యరశ్మి చాలా వెలుగుతో ప్రకాశిస్తున్నప్పుడు దేవుడు మనకు కనపడడు. మనకు శ్రమలు కలిగించి దేవుడు బుద్ధి వచ్చేట్టు చేస్తాడనే భావన చాలా తప్పు. మన ఇహలోక జీవితంలో, ఆత్మీయ నైతిక జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మనతో ఉండి మనము ఆయనకు దగ్గర అవడానికి వీలు కల్పిస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలో నివసించిన విధానంలోకి మనం రావాలి. మన హృదయాలను కలవరపరచనీయకూడదు. అప్పుడు ఆయన మన జీవితాల్లోని మేఘాలను తొలగించి ఒక శిశువు తండ్రిపై ఆధారపడినట్టుగా మనం ఆయనపై ఆధారపడేటట్టుగా చేస్తాడు. మీరు ఇది కొంచెం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. మేఘాలను శ్రమలతో పోలుస్తున్నాము. ఆ శ్రమల్లో నుంచి దేవుడు మన దగ్గరికి వస్తాడు. శ్రమల్లో నుంచి ఆయన మనకు కనపడతాడు. బాగా బ్రైట్గా జీవితం అంతా సన్నీగా ఉంటే మనం దేవుణ్ణి మర్చిపోతాం. మేఘాల్లో నుంచి దేవుడు వస్తాడు. మేఘాలు వచ్చినప్పుడు మనము ఒక చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి పరిగెత్తినట్టుగా మనం ఆయన దగ్గర పరిగెత్తాలి. దేవుని గ్రంథంలో ఈ మేఘాలను దేవుని పాదాల కింద ఉన్న దుమ్ముతో పోల్చారు. కాబట్టి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. నీ మేఘాల్లో యేసయ్య తప్ప ఇంకెవరు ఉన్నా కూడా ఆ మేఘాలు ఇంకా చిక్కగా నల్లగా అయిపోతాయి. ఆత్మీయంగా నువ్వు పెరిగే కొద్దీ నీకు ఆ మేఘాల్లో నుండి ప్రభు మాత్రమే కనపడతాడు. మిగిలినవన్నీ నీడలే. ఆత్మీయ ఎదుగుదల అంటే దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడం. ఆయన అడుగుజాడలను ఆ మేఘాల్లో వెతుకుదాం. ఆయన మేఘాలలో రావడం కొరకు ఎదురు చూద్దాం. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. మనము సంఘంగా ఎత్తబడినప్పుడు మేఘాల మీదనే ఎత్తుకొని పోతాడు దేవుడు. మేఘాల మీదనే మనం ఆయన దగ్గర చేరుతాం. ఆ మేఘాలను చూసినప్పుడంతా ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునాయనా, అవును తండ్రి, మేఘారూఢుడై మీరు వచ్చినప్పుడు అందులో నుంచి మీరు ఉన్నారు అనే నిశ్చయితతో మేము మీ దగ్గరకు వచ్చేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.